మెదక్ జిల్లా శివంపేట మండలం చిన్నగుట్టిముక్కల శ్రీ సహకార ఆంజనేయ స్వామి దేవాలయంలో ఆదివారం శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహిస్తామని ఆలయ పూజారి ఆంజనేయ శర్మ తెలిపారు. ఉదయం 10 గంటల ప్రాంతంలో ఆలయంలో స్వామివారి కళ్యాణ మహోత్సవం నిర్వహిస్తామని, కళ్యాణం అనంతరం భక్తులకు అన్నప్రసాద వితరణ కార్యక్రమం చేపడతామని, పెద్ద ఎత్తున భక్తులు ఈ కార్యక్రమాన్ని హాజరై స్వామివారి కృపకు పాత్రులు కావాలని సూచించారు. చిన్నగొట్టిముక్కల గ్రామంలో దట్టమైనటువంటి ఒక అరణ్యంలో ఎటు చూసినా బ్రహ్మాండమైనటువంటి ఆయుర్వేదం మహిమ కలిగినటువంటి వృక్షాలలో ఉన్నటువంటి కొన్ని కోట్ల మందికి సహకారాన్ని అందిస్తూ ఆయన పేరునే సహకార ఆంజనేయ స్వామిగా కొలవబడుతున్నటువంటి చాకరిమెట్ల శ్రీ సహకార ఆంజనేయ స్వామి దేవాలయం వద్ద మరి హనుమంతునికి ఇష్టము, హనుమంతునికి ప్రాణము, హనుమంతుని యొక్క అవతారానికి ముఖ్య కారణమైనటువంటి శ్రీ 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 సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణ మహోత్సవము రేపు చిన్నగొట్టిముక్కల గ్రామంలో ఉన్నటువంటి చాకరిమెట్ల సహకార ఆంజనేయ స్వామి దేవాలయం వద్ద జరపబడును. భద్రాచలంలో జరిగినటువంటి సమయంలోనే ఇంచుమించు ఉదయం 10-11 గంటల మధ్యన కళ్యాణ మహోత్సవం ప్రారంభమయ్యి అన్నప్రసాదం కూడా జరపబడును. దట్టమైనటువంటి అరణ్యంలో ఒంటరిగా ఉన్నటువంటి ఒక హనుమంతుడు మరి ఎన్ని వేల సంవత్సరాల నుంచి కొలిచిండో మరి అటువంటి ఒక ఆయన యొక్క హనుమంతుని కోరిక మేరకు కాళ్ళకల్ గ్రామానికి చెందినటువంటి దశరథ రెడ్డి గారు చాలా పెద్ద వయస్సు వాడు, ఒక్కడే ఆయన తన కష్టార్జితం చేత సుందరమైనటువంటి సీతారామచంద్ర స్వామి ఆలయాన్ని నిర్మించడం జరిగింది. మరి అటువంటి ఆలయంలో రేపు శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవం జరపబడును. హనుమంతుని యొక్క అనుగ్రహం, రామచంద్రమూర్తి సీతాలక్ష్మి యొక్క అనుగ్రహాన్ని పొందవలసిందిగా భక్తులందరికీ మీ ఛానల్ ద్వారా కోరుతున్నాం. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.